శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎలాంటి మనిషినైనా సరే, అంటే ఎలాంటి మనసు, అంటే ఎంత కఠినంగా ఉన్నైనా సరే మనసు తేలిగ్గా కరిగించే శక్తివంతమైన బీజ మంత్రం అన్నమాట ఇది. దీనికి ఎంతో పవర్ ఉంటుంది. ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే, ఎవరైతే మీ మాట వినడం లేదని మీరు బాధపడుతున్నారో, అంటే మీ భర్త కానివ్వచ్చు, మీ భార్య కానివ్వచ్చు, లేదంటే మీ పిల్లలు కానివ్వచ్చు, ఇలా ఎవరైతే మీ మాట వినడం లేదో, అసలు ఏంటి ఇంత మొండి చేస్తున్నారో, మనల్ని అస్సలు పట్టించుకోవడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా భార్యాభర్తలకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్ల, నా భార్య నా మాట వినలేదని, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదని, ఎంత చేసినా ఏం ప్రయోజనం, ఎంత చూపించినా ఏం లాభం లేదని, ఇలాంటి వ్యక్తి మీద నేను ప్రేమ చూపించేది ఎందుకు, నన్ను ఇంతలా నిర్లక్ష్యం చూస్తున్నారు ఎందుకు అని చాలామంది కూడా చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఈ బీజాక్షరం అనేది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బీజాక్షరం కేవలం మంచి కోసం మాత్రమే యూజ్ చేయండి. అంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా భార్యాభర్తలకు కానీ, లేదంటే ఏదైనా ప్రేమ వివాహం కానీ, పెద్దలు నిర్ణయించింది కానీ, అంటే పెళ్లి చేసుకోబోతున్నారు అనుకున్నప్పుడు అలాంటి సందర్భంలో మీరు యూజ్ చేసినట్లయితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. అలా కాకుండా చెడు కోసమైనా, లేదంటే ఎవరినైనా నాశనం చేయడం కోసమైనా అన్నట్లుగా అయితే ఇది అస్సలు ఉపయోగపడదు. మనస్ఫూర్తిగా న్యాయంగా ఉన్నట్లయితేనే మీ కోరిక అనేది చాలా త్వరగా తీరిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరు కూడా అన్యాయం అయిపోవాలి, ఒకరు నాశనం అయిపోవాలని చెప్పి ఇలాంటి కోరికలు ఎప్పుడు కూడా కోరుకోవద్దు. అది అస్సలు మీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. అది తీరకపోగా అది ఏదో ఒక రోజు మీకే బెడిసి కొడుతుంది. కాబట్టి మీరు మంచిగా, మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్పి ఇలాంటివి ఇప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు. మరి ఆ మంత్రం ఏంటి, ఎన్నిసార్లు చెప్పుకోవాలి, ఎలా చెయ్యాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ పరిహారానికి నియమాలు అస్సలు పాటించాల్సిన అవసరమే లేదు. అంటే ఏది కూడా ఒక్క నియమం కూడా, అంటే నాన్ వెజ్ తిన్నా చెప్పుకోవచ్చు, పీరియడ్స్ టైంలో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, అంటే సాయిబాబా వ్రతాలు కానీ చేసుకుంటూ ఉంటారు కదా, అమ్మవారి దీక్ష పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు కొన్ని రోజులు ఆ దీక్ష అనేది పూర్తయ్యాక అట్లాంటప్పుడు మీరు చెప్పుకున్నట్లయితే మీకు ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. అంటే అవి మీరు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ పూజలు అనేవి కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోండి. చాలామంది అయ్యప్ప స్వామి మాలగట్ట వేసుకుంటారు, అలాంటప్పుడు కూడా చెప్పుకోకూడదు. అయితే ఇది ఒక వశీకరణ మంత్రంలాగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఇష్టంగా, మనస్ఫూర్తిగా మీ మనసు అనేది పూర్తిగా ఈ మంత్రం మీదే ఉండాలి. అప్పుడే మీకు చాలా బాగా సిద్ధిస్తుంది. మరి ఆ మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం హుం ఓం హుం హ్రీం. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం హుం ఓం హుం హ్రీం. ఓం హుం ఓం హుం హ్రీం అని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అంటే అసలు కౌంట్ ఏమీ లేదు, మీరు ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. కొన్ని నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకుని చెప్పుకోవచ్చు. లేదంటే 108 సార్లు అయినా సరే, మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఒక్కసారి ఈ విధంగా 15 రోజులు వరుసగా చెప్పుకొని చూడండి. తర్వాత వచ్చే రిజల్ట్ చూసి మీరైతే ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఇది ఒక్కసారి చెప్పి చూడండి, ఖచ్చితంగా మీకు 15 రోజుల్లోనే మార్పు చూస్తారు. 15 రోజుల్లోపే మీరు ఎవరినైతే ప్రేమను పొందాలో, అంటే ఎవరి నుంచి అయితే ప్రేమను పొందాలనుకుంటున్నారో వారు మెల్లమెల్లగా వారి మనసు అనేది కరగడం, మీ ప్రేమను వారు అర్థం చేసుకోవడం, మీ మాటను వారు వినడం, మీపైన ఎక్కువ ప్రేమ చూపించడం జరుగుతూ ఉంటుంది, జరిగి తీరుతుంది. కాబట్టి నమ్మకంతో చేయాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.